ఈ న్యూస్ మన ఊరు మన వార్తలు వెబ్ న్యూస్ ఛానల్ లో నేను నీకు చూపిస్తాను. ఇదిగోండి సిడిఎంఏ పోర్టల్, దాంట్లో ఇదిగోండి మా ప్లాన్ నెంబర్, ఇదిగోండి దీంట్లో పర్మిట్ లెటర్, మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంది. నేనేమి ఫేక్గా సృష్టించి నాకు ప్లాన్ వచ్చిందని నేను చెప్పట్లేదు. ఇలా వచ్చిన దాన్ని వాళ్ళు తీసుకెళ్ళి డ్రాఫ్ట్స్లో పెట్టి షార్ట్ ఫాల్ దీన్ని చేసి స్టేటస్ కో ఆర్డర్ ఉంది మీకు, అందుకే మేము మీకు ప్లాన్ అప్రూవ్ చేయట్లేదు అని చెప్పి వాళ్ళు ఇచ్చినది. వాళ్ళ రీజన్ అదే, సోల్గా అదే రాశారు. దీంట్లో స్టేటస్ కో ఆర్డర్ ఉన్నందున వలన మేము మీకు ప్లాన్ గ్రాంట్ చేయట్లేదు అని చెప్పి, దాని తర్వాత డిమాలిషన్కి వచ్చారు. స్టేటస్ కో ఉన్నప్పుడు మీరు కట్టేస్తున్నారు, మీకు ఎటువంటి ప్లాన్ లేదు అని. కరెక్ట్, దీనికి ఇవ్వకముందే మేము ఆర్డర్ మాది ఆన్లైన్లో పెట్టిన తర్వాత వచ్చారు. సార్ అది మేము పెట్టుకున్నాం సార్, ఇలా మేము ఇంకా స్లాబ్ అయితే వేయలేదు, దాంట్లో మేము రేకులు వేసుకుంటే ఏమైనా వేసుకున్నాను అప్పుడు క్లియర్గా చెప్పాను ఆయనకి. సరే నాకు అలా తెలియదు, అవన్నీ సంబంధం లేదు, మీరు ప్లాన్ అన్ని అప్రూవల్ స్టేటస్కో పోయాకే మీరు కట్టాలన్నారు. ఓకే, అప్పటి నుంచి 3 months నుంచి మేము కట్టలేదండి, కన్స్ట్రక్షన్ అనేది ఎటువంటి కన్స్ట్రక్షన్ చేయలేదు మేము సైట్లో. తర్వాత తీరా మొన్న 20వ తారీఖు స్టేటస్కో వెకేట్ అయిపోయింది. దావా మెన్షన్ చేశారో దాంట్లో స్టేటస్కో ఈజ్ హియర్ బై వెకేటెడ్ అని క్లియర్గా జడ్జి గారు తమ స్వహస్తాలతో రాసి ఇచ్చిన ఆర్డర్ ఇది. ఇదే ఆర్డర్ 20వ తారీఖు మార్చి నెల ఇచ్చారు. ఇది ఇచ్చిన తర్వాతే మేము మున్సిపల్ వాళ్ళకి, మున్సిపల్ కమిషనర్ గారికి, టీపీఓ గారికి అండ్ అసిస్టెంట్ కమిషనర్ గారికి ఫోన్ క్లియర్గా మేము తీసి తపాలా సెక్షన్లో ఇచ్చాం. తర్వాత వాళ్ళు ఎందుకు మాకు అందలేదు అని ఎక్కడ అంటారో అని చెప్పి ఫిజికల్గా వెళ్ళి డైరెక్ట్ అదే ఆర్డర్ తీసుకొని టీపీఓ గారికి ఇచ్చాం. దాని తర్వాత అసిస్టెంట్ కమిషనర్ గారికి ఇచ్చాం. నైట్ బాబురాజు గారిని కూడా కలిసి ఆయన క్లియర్గా చెప్పాం మొత్తం మ్యాటర్ అంతా. ఇది సార్ మీరు పెట్టిన షార్ట్ ఫాల్ అదే వెకేట్ అయిపోయింది, సో మేము కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నాం అన్నారు. తర్వాత ఇక్కడికి వచ్చి టీపీఓ గారు ప్లాన్ మీరు ఎందుకు డిమాలిషన్కి వస్తున్నారండి అంటే, మీకు ప్లాన్ లేదండి అన్నారు. నేను మీకు ఇచ్చాను కదండి స్టేటస్కో ఆర్డర్, అది వెకేట్ అయిపోయింది, అయితే మీరు మళ్ళీ పెట్టుకున్నాక వచ్చాకే కట్టండి అన్నారు. అలా ఎలా కుదురుతుంది సార్, మీరు సోల్గా స్టేటస్కో అన్నారు, అది వెకేట్ అయిపోయింది, సో మేము కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నాం, మేము పెట్టుకోమన్నట్ల. మేము ఆల్రెడీ 5,13,000 చలాన్లు అనేది కట్టామండి. మేము ఇప్పుడు పెట్టుకోకపోతే మాకే కదా లాస్, మళ్ళీ రీఅప్లై చేసుకోకపోతే మాకే కదా లాస్. ఇదిగోండి 5,13,000 చలాన్లు, మాకేమన్నా డబ్బులు ఊరికే వస్తున్నాయండి కట్టుకుని మేము అలా వదిలేసుకుని అవన్నీ మళ్ళీ రీఅప్లై చేసుకోకుండా కట్టుకోవడానికి. ఇప్పుడు అంత చేసిన వాళ్ళం జస్ట్ వెళ్ళి డబ్బులు కట్టిన వాళ్ళం అప్లై చేయడానికి మాకు ఎంతసేపు అండి. అక్కడ సైట్లో ఎర్రర్ ఉంది, అదే టీపీ వారికి క్లియర్గా చెప్పాను, సైట్లో ఎర్రర్ నడుస్తుందండి. దాంట్లో DPMS 2.0 ఇది 2.0లో ఏదో కొత్త సైట్, ఫస్ట్ ఈ సైట్లో ఫస్ట్ ప్లాన్ మాదే. దాంట్లో ఎన్ని విధాలుగా ఎర్రర్లు పెట్టాలో అన్ని విధాలుగా ఎర్రర్లు పెట్టారు. వాళ్ళు ఈ స్టేటస్కో అని చూపించి వాళ్ళు క్యాన్సిల్ చేయడం మూలంగా దాన్ని తిరిగి అప్లోడ్ చేయడానికి ఆప్షన్ అనేది ఎనేబుల్లో లేదు ఆన్లైన్ సైట్లో. సో అది రావాలంటే 1 month పట్టవచ్చు, 2 months పట్టవచ్చు అండి. మాకు టైం తెలియదు, టెక్నికల్ స్టాఫ్ని కూడా మేము అప్రోచ్ అయ్యి హాఫ్ డే వాళ్ళ దగ్గర ఉండి చేపిద్దామని ట్రై చేసినా సరే ఇది ఎర్రర్ ఉంది సార్, టైం పడుతుంది అని చెప్పి వాళ్ళే క్లియర్గా చెప్పారు. అది ఈ విషయం కమిషనర్ గారికి తెలుసు, టీపీఓ గారికి తెలుసు, వీళ్ళందరికీ తెలుసు. ఇంత చలాన్లు కట్టిన వాళ్ళు మేము అది చేసుకోమండి. ఒకనొక సందర్భంలో ఇలాగే ఇప్పుడు మీకు ప్లాన్ లేదు కట్టకూడదని డిమాలిషన్ చేసిన వాళ్ళు ఒకనొక సందర్భంలో మన మినిస్టర్ గారు ఇంకెవరో కాదు, మహాలక్ష్మి అమ్మవారి గుడి పక్కన పెద్ద మార్కెట్ దగ్గర ఒక 3 స్కై స్క్రాపర్ అంతా దాంట్లో పెద్ద బిల్డింగ్ కట్టారు. దానికి ఇప్పటి వరకు ప్లాన్ లేదండి. ఆయన చెప్పారు క్లియర్గా, మేము ప్లాన్కి అప్లై చేసుకున్నాం, డైరెక్షన్స్ తీసుకున్నాం, జస్ట్ ఆయన ఇంకా పేమెంట్స్ కూడా చేయలే. మేము ఆఖరికి నెక్స్ట్ స్టెప్ తీసుకుని పేమెంట్స్ కూడా అయిపోయి ఆయన పేమెంట్స్ కూడా చేయలే. వస్తుంది ప్లాన్ వచ్చినప్పుడు చేసుకుంటాం, ఆలోపు మేము కన్స్ట్రక్షన్ మేము చేసుకుంటాం ఉన్నాం. ఆయన 3 స్లాబ్లు వేశారండి, ఇప్పటి వరకు ఆయన ఎవ్వరూ ఏమీ చేయలేదు. అంటే సామాన్యుడి మీదనా మీది ఇదంతా? మరి మీరు సమన్యాయం మీరు చేస్తున్నారు అంటే అందరికీ చేయాలి కదండి. ఇప్పుడు ఆయన తప్పు కాదు, ఆయన తప్పని మేము అంటలేదు, అలాగని మా తప్పని మీరు ఎలా అంటారు? ఇప్పుడు ఆయన కోల్సందే మా చేయడం తప్పే కదా, అదే అండి నేను చెప్పేది. తర్వాత వీళ్ళు ఇక్కడ నానా విధాలుగా ప్లాన్లు రిజెక్ట్ చేస్తుంటే ఇదిగోండి హైకోర్టుకి వెళ్ళి రిట్ పిటిషన్స్ తెచ్చుకున్నాం. జడ్జి గారు అడిగారు, ఇక్కడ నెంబర్ ఆఫ్ PGRSలు పెట్టాం కలెక్టర్ గారికి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఆగస్ట్ నుంచి PGRSలు పెడుతూనే ఉన్నాం, సార్ మాకు ప్లాన్ ఇవ్వట్లేదు అని. వాళ్ళు ఏం చేశారు, మండల లెవెల్ కమిటీని వేసి వాళ్ళనే వేసుకుని వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వాడి దీంట్లో కోర్టు కేసులు ఉన్నాయి అందుకే ప్లాన్ ఇవ్వట్లేదు అన్నారు. మేము హైకోర్టుకి వెళ్ళి రిట్ పిటిషన్ వేస్తే అప్పుడు ఏం అడిగారు జడ్జి గారు, వాళ్ళు సేమ్ అదే, సార్ దాంట్లో కోర్టు కేసులు ఉన్నాయి అందుకే మేము ప్లాన్ ఇవ్వట్లేదు అన్నారు. వాళ్ళు ఏం చెప్పారు క్లియర్గా జడ్జి గారు, హౌ మున్సిపాలిటీ ఈజ్ కన్సర్న్డ్ అబౌట్ సివిల్ మ్యాటర్స్, మున్సిపాలిటీకి ఏం సంబంధం, సివిల్ మ్యాటర్స్కి మున్సిపాలిటీకి అవి ఏమన్నా ఉంటే కోర్టులో చూసుకుంటాం, మీరు ఎందుకు ఇవ్వలేదు అంటే, సరే సార్ మాకు కొంచెం టైం ఇవ్వండి. నెక్స్ట్ హియరింగ్కి వెళ్ళి, సార్ వీళ్ళు అసలు ప్లానే అప్లై చేయలేదు అందుకే మేము ప్లాన్ ఇవ్వలేదు అన్నారు. ఇప్పుడు మరి ఈ పోస్తా మురళి గారు అప్లై చేసింది, ఆన్లైన్లో అప్లై చేసింది, ఇదేంటండి ఇది ప్లాన్ కాదా? మరి దీన్ని ఎందుకు బెదిరించి మీరు అది క్యాన్సిల్ చేయించారు? దానికి సమాధానం ఎవరు చెప్తారు? ఇప్పుడు ఇవన్నీ చేసి ఇవన్నీ అడ్డంకులు దాటుకుని మేము ప్రతిదీ మొత్తం వెకేట్ అయిపోయాక మేము సంవత్సరం నుంచి కష్టపడి మేము ఇల్లు కట్టుకుందామని మనం స్టార్ట్ చేసుకుంటే స్లాబ్ పొద్దునైతే సాయంత్రం వచ్చి పడేశారండి. అది ఎంత అడ్డగోలుతనం అండి.
ఎంత పవర్ మీ చేతిలో ఉంటే మాత్రం ఎంత పవర్ మిస్యూజ్ చేస్తారండి. ఒక సామాన్యుడు ఇల్లు కట్టుకుంటే ఆ రోజు వచ్చారు సాయంత్రం, ఇది లేదు కొన్ని పేపర్లు ఇవ్వండి సార్, మీరు క్లియర్గా మీకు ఏం ఆర్డర్స్ ఉన్నాయి ఇవ్వండి చూపించండి అంటే ఆర్డర్స్ మాకు కమిషనర్ గారు పంపించారు, మేము కొడుతున్నాం. ఏమన్నా ఉంటే కమిషనర్ గారిని అడగండి, ఆయన అడిగితే టీపీఓనే మొత్తం నాదేం లేదు, టీపీఓ గారిని అడగండి. నిర్దాక్షిణ్యంగా అలా అక్కడ మేము అందరం అడ్డుకొని మా వాళ్ళు, మా ఫ్యామిలీ మెంబర్స్, మాతో పాటు పనిచేసే మా ఎంప్లాయీస్ అందరూ మా కోసం సపోర్ట్ వచ్చి వాళ్ళు అడ్డుపడుతుంటే వాళ్ళని బలవంతంగా డ్రాగ్ చేసి తాళ్ళు పట్టుకొని కిందకి నెట్టేసి, నేను అక్కడ స్టాప్ చేయడానికి వెళ్తే నన్ను ఎత్తుకున్న 5 పోలీసులు కలిపి ఎత్తుకొని వచ్చి ఇక్కడ పడేసి ఈడ్చుకొచ్చి నానా రచ్చేసి పోలీసు వ్యవస్థని ఎలా వాడుకోవాలంటే అలా వాడుకున్నారు, పవర్ ఉంది కదా అని. ఒక్క ముక్క కూల్చి ఆ రోజుకి వెళ్ళిపోయారండి. ఇప్పుడు ఒక పెద్ద మనిషికి అంట ఆ రోజు నిద్ర పట్టలేదంట, ఏంటి ఆ సగమే ఎందుకు కూల్చి వచ్చావు, నాకు నిద్ర పట్టలేదు, నా అంతరాత్మ ఒప్పుకోవట్లేదు అని చెప్తే తర్వాత రోజు మళ్ళీ పొద్దున్న పునాదులతో సహా ఒక ప్రైవేట్ 200 క్రేన్ ఒకటి వేసుకొచ్చి మొత్తం పిల్లర్తో సహా పడగొట్టేశారండి. ఆ రోజు సెంటరింగ్ ఆయన మేము బతిమాలుకున్నాం ముందు, సార్ మాది ఎలాగో మీరు కొట్టేస్తున్నారు, మీరు రీజన్ ఇవ్వట్లేదు, కానీ సెంటరింగ్ ఆయన ఏం పాపం చేశాడండి, ఆయన జీవనాధారమే దాని మీద. సెంటరింగ్ ఆయనకి కొంచెం టైం ఇవ్వండి, ఆయన అప్పటికీ వచ్చి 15 గంట 20 నిమిషాల నుంచి పీకడం మొదలుపెట్టాడు. ఆ లెక్క అయితే 5 రోజుల వరకు దాన్ని స్లాబ్ వేసిన తర్వాత వాళ్ళు పీకితే వాళ్ళకి ఏమైనా జరగవచ్చు. ఆయన అక్కడికి ఆయన ప్రాణాలు రిస్క్ చేసి ఆయన కష్టపడి సంపాదించుకున్నది ఎంత పోతుంది అని చెప్పి కుర్రాళ్ళని పెట్టుకుని తీసుకోవడం మొదలు పెడితే నిర్దాక్షిణ్యంగా ఆయన ఎంత బతిమాలుకున్నాడు, సార్ 1 గంట టైం ఇవ్వండి, నేను మొత్తం నేను తీసేస్తాను సెంటరింగ్, మీరు మీ ఇష్టం వచ్చిన తర్వాత చేసుకోండి అంటే ఒక్క మాట కూడా కనీసం టీపీఓ గారిని అడుగుతుంటే ఇలా తలదించుకొని ఇంకో మాట లేదండి, ఇంకో మాట మాట్లాడట్లేదు, తలదించుకుని నేనేం చేయలేను. ఆయన పాపం ఆయన బాధ చూడాలి. ఆ రోజు ఈరోజు ప్రతిరోజు ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉంటారు, సార్ అంటారు, ఏం చేస్తామండి, మాకు అన్యాయం జరిగింది, మీకు అన్యాయం జరిగింది, మనం అందరం కలిసి పోరాడదాం, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారో వాళ్ళు చెప్పాలి మాకు. ఆయన కంపెన్సేషన్ ఎవరు ఇస్తారు, మా కంపెన్సేషన్ ఎవరు ఇస్తారు, మొత్తం మాకు ప్లాన్లు అప్రూవల్లు అన్ని కోర్టు కేసులు ఎటువంటి లేకపోయినా సరే ఇంత ఇదిగా డిమాలిషన్ చేశారు, దీనికి ఎవరు ఇస్తారు చెప్పాలి ఎక్స్ప్లెనేషన్ ఇదంతా.